ఆంధ్రప్రభ దినపత్రిక ఇది ఆ పార్టీలో జనసేనలో కీలకంగా ఉండేటటువంటి నాయకుడు నడుపుతున్నటువంటి పత్రిక. ఆ పత్రికలోనే ఈ మధ్య కాలంలో వచ్చిన వార్త, జనసేనకు మొత్తం 17 ఏది 15 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలని. నాకు తెలిసి ఈ 2 పార్లమెంటు స్థానాలే ఆఖరికి ఫైనల్ అవుతాయేమో. నెక్స్ట్ 12లో ఒకటి కూడా వచ్చే అవకాశం లేదేమో. ముత్తా శశిధర్ గారు నడుపుతున్నటువంటి పత్రికలో వచ్చినటువంటి వార్త. పైగా అందులో దీనికి అంగీకరించారు పవన్ కళ్యాణ్ అని రాశారు. ఈ 15 అసెంబ్లీకి 2 పార్లమెంటు స్థానాలకి అంగీకరించారని. నాకు తెలిసి లెక్క ప్రకారం చూస్తే 2 పార్లమెంటు స్థానాలంటే దాదాపు 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధికి సంబంధించి. సో ఇక్కడే 15 అయిపోయాయి ఆల్మోస్ట్. ఈ 15 స్థానాలు మించి నీకు రాదనే ఒక క్లియర్. ఆయన 15 అని రాశారు కాబట్టి అది 2 పార్లమెంటు స్థానాలు మన కంటి ముందు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ 15, పార్లమెంటు 2. 15 అసెంబ్లీ అంటే 2 పార్లమెంట్ ఇస్తే సరిపోతుంది సార్. 7 నియోజకవర్గాలు లెక్కేసుకుంటే, అంటే సీట్లు వేరే వేరే చోట రావచ్చులేండి. 7 లెక్కేసుకున్న 14, 15 అక్కడికి అయిపోయినట్టు. ఇక్కడ క్లోజా మరి జనసేన చాప్టర్? 50 స్థానాలు అడగడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ 17 స్థానాలతో సరిపెట్టుకునే పరిస్థితి. అందుకే లోకేష్ అన్నాడు, పోలిట్ బ్యూరోలో మేము తర్వాత నిర్ణయిస్తాం, ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు కావాలన్నది పవన్ కళ్యాణ్ డిమాండ్ ఉంది. 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేస్తే 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేయాలని. దానికి వాళ్ళ అవకాశం లేదు. పైగా ఉప ముఖ్యమంత్రి కూడా లోకేష్ అది పోలిట్ బ్యూరోలో నిర్ణయించి చర్చించి డిసైడ్ చేస్తామన్నాడు. దానికి కూడా అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పానండి. పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ అంగీకరించారంటే కదా, నన్ను ఏమన్నా పర్లేదు, మనకి పొత్తు ముఖ్యం, నేను పెద్ద మనసు చేసుకొని లోకేష్ అన్నా సరే నేను ఒప్పుకున్నాను అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి కూడా లేదు. చంద్రబాబు నాయుడు చేయబట్టుకొని నేను ఒక్కడిని గెలిస్తే చాలు అనుకుని దిక్కుమాలిన ఆలోచనతో ఉన్నాడు. కొన్ని ఓట్లు నాకు టీడీపీ వాళ్ళు వస్తాయి, నా ఓట్లతో నేను ఎమ్మెల్యే అవుతాను, అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నాడు. అంతే తప్ప తన పార్టీని గెలిపించాలనో, తన కార్యకర్తలకు టిక్కెట్లు ఇవ్వాలనో, జనసేన కాపాడాలనో అలాంటి ఆలోచన ఆయనకి లేదు. పిఆర్పీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేసినటువంటి వ్యక్తి, జనసేనని తీసుకెళ్లి తెలుగుదేశంలో కలిపేసినటువంటి వ్యక్తికి జనసేన కార్యకర్తల మీద ఎందుకుంటారు సార్? ఎవరు నరికి కలిపాడు సార్? ఎన్డీఏ పొత్తులో భాగంగా ఎన్డీఏ ఎవరిని అడిగాడా? కనీసం కార్యకర్తలకు అడిగాడా? జైలు నుంచి వచ్చాడు, వెంటనే ప్రకటించాడు. ఎవరికి అడిగి ప్రకటించావు? మరి నీతో ఎందుకు కార్యకర్తలు ఉండాలి? అతనే అంటుంటాడు ఎప్పుడు మీటింగ్ లో, నాకు ఎవరు ఉండరు, నాకు ఎవరు ఓటయ్యరు, సీఎం అంటారు, నన్ను ఎవరు గెలిపించరు, అసలు మీరే నన్ను ఓడిస్తారు. నిజమే, నిన్నెందుకు గెలిపించాలి? నిన్నెందుకు నమ్మాలి? నీకు ఎథిక్స్ లేవే. నేను చంద్రబాబు నాయుడికి తిట్టావు, ఈరోజు చంద్రబాబు నాయుడికి దేవుడు అంటున్నావు. నీకు ఏమి ఎథిక్స్ ఉన్నాయని, నీకు అసలు గెలిపించాలి? నువ్వు ఎవరిని? నీకెందుకు ఓటు శాతం వస్తుంది? నీకు ఓట్ షేర్ రాదే. ఎంతసేపు ఒకటంటాడు, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చేరలేమంటాడు. అసలు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక ఓటు ఎక్కడుంది అంటున్నాను. ప్రతి గ్రామంలో కూడా సార్ ఈశ్వర్ గారు, నేను గడప గడపకి తిరిగిన అనుభవంతో నేను చెప్తున్నాను. గడప గడపకి వెళ్తున్నాను. నేను వెళ్తున్న దానిలో టీడీపీ వాటర్ ఇంటికి కూడా వెళ్తున్నాను. టీడీపీ వాటర్ కి ప్రభుత్వ పథకాల కింద ఇప్పటికే 3 లక్షలు 5 లక్షలు అందింది. ఆయన ఏమంటున్నాడంటే, నేను సైకిల్ కోటేశాను, కానీ జగనన్న నాకు 4 నుంచి 5 లక్షలు ఇచ్చాడు. కాబట్టి మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. 5 ఓట్లలో మా సాంప్రదాయ ఓటు తప్పకుండా మేము తెలుగుదేశానికి 2 వేస్తాము, 3 ఓట్లు మాత్రం జగన్ కి వేస్తాం. ఎందుకంటే జగన్ కి మేము ఓటేయకపోయినా మాకు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామని టీడీపీ సాంప్రదాయ ఓటరే అనుకుంటున్నాడు. ఇప్పుడు పార్టీ వ్యతిరేక ఓట్ బ్యాంకు ఎవరికి ఉంది? టీడీపీకి ఉందా, మాకుందా? ఎవరికి ఉంది? నేను ఇది గ్రామాల్లో చూస్తున్నటువంటి, ఇంటింటికి చూస్తున్నటువంటి పరిస్థితిని నేను చెప్తున్నాను సార్. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చెప్తున్నాను.